సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం కేసులో కల్వకుంట్ల కవితకు బెయిల్ లభించింది. గత 5 నెలలుగా కవిత ఈ కేసులో తీహార్ జైల్లో ఉన్నారు. ఈ 5 నెలల నుంచి ఆమె బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఇంతకాలానికి బెయిల్ అయితే మంజూరైంది. కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాథులతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. కవిత తరపు న్యాయవాది ముకుల్ రోహత్గి, ఈడీ తరపున ఏఎస్టీ వాదనలు వినిపించారు. 2 వైపుల నుంచి వాదనలు విన్న ధర్మాసనం కవితకు బెయిల్ మంజూరు చేసింది. సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం కేసులో కల్వకుంట్ల కవితకు బెయిల్ లభించింది. గత 5 నెలలుగా కవిత ఈ కేసులో తీహార్ జైల్లో ఉన్నారు. ఈ 5 నెలల నుంచి ఆమె బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఇంతకాలానికి బెయిల్ అయితే మంజూరైంది. కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాథులతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. కవిత తరపు న్యాయవాది ముకుల్ రోహత్గి, ఈడీ తరపున ఏఎస్టీ వాదనలు వినిపించారు. 2 వైపుల నుంచి వాదనలు విన్న ధర్మాసనం కవితకు బెయిల్ మంజూరు చేసింది. సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం కేసులో కల్వకుంట్ల కవితకు బెయిల్ లభించింది. గత 5 నెలలుగా కవిత ఈ కేసులో తీహార్ జైల్లో ఉన్నారు. ఈ 5 నెలల నుంచి ఆమె బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఇంతకాలానికి బెయిల్ అయితే మంజూరైంది. కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాథులతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. కవిత తరపు న్యాయవాది ముకుల్ రోహత్గి, ఈడీ తరపున ఏఎస్టీ వాదనలు వినిపించారు. 2 వైపుల నుంచి వాదనలు విన్న ధర్మాసనం కవితకు బెయిల్ మంజూరు చేసింది. సంచలనం సృష్టించిన ఢిల్లీ మద్యం కేసులో కల్వకుంట్ల కవితకు బెయిల్ లభించింది. గత 5 నెలలుగా కవిత ఈ కేసులో తీహార్ జైల్లో ఉన్నారు. ఈ 5 నెలల నుంచి ఆమె బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఇంతకాలానికి బెయిల్ అయితే మంజూరైంది. కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాథులతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. కవిత తరపు న్యాయవాది ముకుల్ రోహత్గి, ఈడీ తరపున ఏఎస్టీ వాదనలు వినిపించారు. 2 వైపుల నుంచి వాదనలు విన్న ధర్మాసనం కవితకు బెయిల్ మంజూరు చేసింది.